హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ కనుమ. ఈ రోజు నేను ఏలూరు ఫిష్ మార్కెట్ ని విజిట్ చేశాను. ఆ ఫిష్ మార్కెట్ లో విశేషాలను ఈ వీడియోలో చూసేద్దామా. మోస్ట్ ఆఫ్ ది ఏలూరు పీపుల్ అందరూ కూడా ఈ రోజు చేపల మార్కెట్ లో నాకు కనపడ్డారండి. ఎందుకంటే ఈ రోజు కనుమ అవడం వల్ల అందరూ కూడా నాన్ వెజ్ ని ప్రిఫర్ చేయడం, అందువల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ ఇక్కడ అవైలబిలిటీ ఉండడం. ఏలూరు మార్కెట్ చేపలకే కాదు, నాన్ వెజ్ అన్ని రకాలకి ఫేమస్ అండి. సో ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. సో నేను ఆల్రెడీ ఈ వీడియోలు చేశాను ప్రీవియస్గా, బట్ ఈరోజు కనుమ రోజు చేయడం ఒక విశేషం ఉంది. సో ఇక్కడ బొమ్మిడాయలు అనేవి ఏమన్నా మార్కెట్లో దొరకవో తెలియదు, కానీ మా ఏలూరులో అయితే పర్ కేజీ బొమ్మిడాయలు 1200 కాస్ట్ చెప్పారండి ఈరోజు. సో ఏలూరు మార్కెట్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే చాలా క్లీన్గా చేస్తారండి వీళ్ళు. క్లీన్ నేను వేరే ఊర్లో చూశాను, కానీ ఇంత బాగా క్లీన్ చేయడం నేను ఎక్కడా చూడలేదు. సో చాలామంది ఇలా కత్తిపేటలు పెట్టుకుంటారు, చాలా తక్కువ ప్రైస్కే వీళ్ళు బాగా క్లీన్ చేసేస్తారు. నేను ఈరోజు 2 ఫిషెస్ తీసుకున్నానండి. ఒకటి బిగ్ ఫిష్, ఒకటేమో కొంచెం చిన్నది. పెద్ద ఫిష్ వచ్చేసి నాకు 600 పడింది, చిన్న ఫిష్ వచ్చేసి 200 పడింది. సో ఎవరైతే విజిటింగ్ చేశారో ఏలూరు, వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఈ చేపల మార్కెట్ కూడా విజిట్ చేయండి. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, బట్ స్మెల్ బాగా వస్తుంది. ఎందుకంటే ఎంత నాన్ వెజ్ ఉన్న ఏరియాలో స్మెల్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఫిష్ పుల్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇనీషియల్గా నేను కూడా స్ట్రగుల్ అయ్యేవాడిని చేపల మార్కెట్ అమ్మబాబోయ్ అని. బట్ ఆఫ్టర్ దట్ ఆ ఫిష్ నేను తీసుకెళ్ళి నాకు అలవాటైంది. ఈ స్మెల్లో తీసుకొచ్చిన ఫిష్ ఎంత టేస్ట్ ఎలా ఉంటుందబ్బా అనిపించింది నాకు. సో ఇనీషియల్గా కొనేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉండడం వల్ల ఈ బాధలన్నీ మర్చిపోతాం. ఇది మా ఏలూరు మార్కెట్ అని నేను గొప్పగా చెప్పట్లేదు. ఈ ఏలూరు మార్కెట్కి ఒక విశేషం ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నింటికి ఇదే హెడ్ క్వార్టర్ అని చెప్పొచ్చు. ఈ విలేజ్ అన్నిటి నుంచి తీసుకొచ్చిన ఈ ఫిష్ ఇక్కడే హోల్సేల్లో వీళ్ళు అమ్ముతారు రిటైలర్ వచ్చి కస్టమర్కి అమ్ముతూ ఉంటారు. సో ఇలా బల్క్ ఆఫ్ విలేజెస్ నుంచి తీసుకొచ్చిన కంటెంట్ ఫిషెస్ అన్నీ ఈ ఫిష్ మార్కెట్లో పెడతారు. ఈ పేరు వచ్చేసి ఫిష్ మార్కెటే, కానీ ఇక్కడ మల్టిపుల్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఎవరికి ఏది కావాలో అది ప్రిఫర్ చేయొచ్చు. ప్రైసెస్ కూడా వెరీ లెస్ ఉంటాయి. మీరు బయటతో కంపేర్ చేస్తే మా ఏలూరు మార్కెట్లో ప్రైస్ ఎక్కువ అయితే కాదని నేను చెప్తాను. బట్ క్వాలిటీ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఏలూరు మార్కెట్ని అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ క్లీన్ చేయడం కూడా చాలా తక్కువ ప్రైస్కే క్లీన్ చేస్తారు, చాలా బాగా క్లీన్ చేస్తారు. సో దట్ నేను కంపేర్ చేస్తే వేరే సిటీస్కి నేను తిరిగినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేశాను, ఏలూరు ఈజ్ ద బెస్ట్ క్లీనింగ్ ప్రాసెస్కి, ఫిషెస్ పర్చేసింగ్కి అని నేను అంటాను. మోస్ట్ ఆఫ్ ది ఏలూరు హోటల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ నుంచే నాన్ వెజ్ సప్లై అవుతుందండి. సో చాలా క్వాలిటీగా, చాలా హైజీనిక్గా వీళ్ళు ప్యాక్ చేసి హోటల్స్కి పంపుతారు. ఈ కనుమ రోజు నేను గమనించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఏలూరు పీపుల్ అందరూ కూడా కిడ్స్ని కూడా క్యారీ చేశారండి ఈ మార్కెట్కి. చిన్నపిల్లలతో సహా వీళ్ళు మార్కెట్కి వచ్చి పర్చేజ్ చేసి తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది న్యూగా ఈ మార్కెట్కి వచ్చినట్టే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారో వాళ్ళందరినీ పిక్ చేసుకుని ఈ చేపల మార్కెట్లో కూడా కొంతమందిని తిప్పడం చూశాను. సో పర్చేజ్ చేసే విధానం, ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ కిడ్స్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏలూరు ఫిష్ మార్కెట్ ఎంత కలకలలాడటం కూడా నాకు సరదాగా ఉంది. ఎందుకంటే కిడ్స్ని ఎప్పుడు క్యారీ చేయరు చేపల మార్కెట్కి, అది వెరీ రేర్ కేసు. సో ఇక్కడ కనపడే వాళ్ళందరూ కూడా చాలామంది చిన్నపిల్లలే ఉన్నారు. పేరెంట్స్తో అండ్ దెన్ రిలేటివ్స్తో కలిసి వచ్చారు. సో ఎక్కువ మంది పిల్లలే కనపడటం ఫిష్ మార్కెట్లో నాది ఒక న్యూ థింగ్. ఆ ఫిష్ క్లీనింగ్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ డన్, ద ప్రైసెస్ కూడా మీకు చెప్తాను ఎంత తీసుకున్నారు నా చేప క్లీనింగ్ అనేది. నేను కొన్నదైతే 600 రూపీస్ ఈ పెద్ద చేప అండి. చిన్న చేప వచ్చేసి 200 రూపీస్ పడింది. ఎందుకంటే కనుమ బట్టి రేట్లు అయితే కొంచెం ఎక్కువ అనే చెప్పొచ్చు. సో ప్రీవియస్ రోజులతో కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం ఎక్కువే. యూట్యూబ్ న్యూమా అంటూ ఈ చేపల మార్కెట్కి రావడం, ఈ చేపలు కొనడం, ఈ చేపల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు షేర్ చేయడం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను క్లీన్గా అబ్జర్వ్ చేసి మీ అందరికీ షేర్ చేస్తాను. బట్ ఇనిషియల్గా నాకు అసలు మార్కెట్కి రావడం తెలియదు, ఈ ఫిష్ పర్చేసింగ్ అసలే తెలియదు. ఏ చేప పేరు ఏంటో కూడా నాకు కరెక్ట్గా తెలిసేదే కాదు. మీకు చెప్పేటప్పుడు కొంచెం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి, నేను తెలుసుకుని మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ప్రైసెస్తో సహా అని నేను అన్నీ తెలుసుకోవడం జరిగింది. సో ఇనిషియల్గా అయితే నాకు నిల్ నాలెడ్జ్. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ ఈ నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేయగలుగుతున్నాను, నేను గ్రాప్ చేయగలుగుతాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. బట్ మీకు ఉపయోగపడితే మస్ట్ అండ్ షుడ్గా ఒక లైక్ కొట్టండి. ఇలా లైక్ కొట్టడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్కి నా వీడియో రీచ్ అవుతుంది. సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ.
సో ఫిష్ మార్కెట్కి ఎవరు విజిట్ చేసినా ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీరు ఒకటి తెలుసుకోవాలండి. ఎవరికైతే ఫిష్ కొనడం తెలియదో కొంచెం వాళ్ళకైతే ఎక్కువ బాధేస్తారు. బట్ బీ కేర్ఫుల్. సో ప్రతాప్ చెప్పాడుగా చాలా తక్కువ అని, బట్ నాకేంటి ఇంత కష్టపడిందని. మీకు నాలెడ్జ్ లేకపోతే అక్కడ ఆడేసుకుంటారు, బట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో వెళ్తాం బెటరు. సో ప్రైస్ అయితే అప్పుడు కరెక్ట్గా మీరు అడగటానికి సరిపోతుంది. సో దట్ ఈస్ ఏ కాషన్, బీ కేర్ఫుల్. నాకు 2 ఫిషెస్ కట్టింగ్కి నాకు పడిన కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అండి. సో వాళ్ళ తక్కువ ప్రైస్కే నాకు కట్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా అయితే నాకు 100 రూపీస్ కూడా తీసుకున్నారు. బట్ కనుమ రోజు 70 రూపీస్ అంటే వెరీ లెస్ ప్రైస్. బట్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అన్నిసార్లు ఇదే ప్రైస్ ఉండదు. పర్సన్ టు పర్సన్ రేట్లు అయితే మారుతూ ఉంటాయి. నేను రెగ్యులర్ కస్టమర్ అవ్వడం వల్ల నాకు ప్రైస్ అయితే వెరీ లెస్ తీసుకున్నారు వీళ్ళు. ఇదిగో మా ఇంటికి తీసుకొచ్చా, మా అమ్మగారు ఇంకా క్లీన్ చేశారు. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.